ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు. కానీ కొన్నిసార్లు ఒక సెకండ్ ఆలస్యం కాకుండా తీసుకున్న సరైన నిర్ణయం ఎందరో ప్రాణాలను కాపాడుతుంది. అలాంటి ఘటనే విశాఖ జిల్లాలో తాజాగా జరిగింది. టాటా నగర్ ఎక్స్ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పట్టాలపై అడ్డంగా ఒరిగిన ఒక భారీ విద్యుత్ స్తంభం రైలు మార్గానికి అడ్డుగా మారింది. లోకో పైలట్ అప్రమత్తంగా ఉండడంతో అదృష్టవశాత్తు మరో భారీ రైలు ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్నం నుంచి టాటానగర్కు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో పెందుర్తి స్టేషన్కు కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న చినముషిడివాడ శ్రమశక్తి నగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. రైల్వే అధికారులు అక్కడ ఓహెచ్ఈ వైరింగ్ పనులను చేపట్టారు. ఇందులో భాగంగా నిలబెట్టిన ఒక భారీ ఇనుప విద్యుత్ స్తంభం మధ్యాహ్నం సుమారు 12:30 సమయంలో ఒక్కసారిగా పట్టాల వైపుగా ఒరిగింది. అదే సమయంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు అదే ట్రాక్ పైన వేగంగా దూసుకువస్తుంది. పట్టాలపై ఒరిగి ఉన్న స్తంభాన్ని లోకో పైలట్ దూరంగా ఉండగా గమనించి పసిగట్టాడు. సెకండ్లలోనే రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. వాస్తవానికి ఈ ట్రాక్ పైన రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉంది. అయితే మరమ్మతుల పనుల కారణంగా రైల్వే అధికారులు ముందు జాగ్రత్తగా రైళ్ల వేగాన్ని కుదించారు. ఈ ముందు జాగ్రత్త నిర్ణయమే ఇప్పుడు పెను ప్రమాదం జరగకుండా కాపాడింది అని అధికారులు అంటున్నారు. ఈ ఘటనలో విద్యుతఘాతం కారణంగా ట్రాక్ వద్ద పనిచేస్తున్న 3 రైల్వే ఉద్యోగులు గాయపడ్డారు. టెక్నీషియన్ ఉత్పల్ కుమార్ దాస్, సహాయకుడు ఎం సంతోష్ అండ్ ఒప్పంద ఉద్యోగి దాస్ ముర్ము కశ్యప్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినటువంటి ఈ 3 కూడా వెంటనే పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో కాంట్రాక్ట్ ఉద్యోగి అయినటువంటి దాస్ ముర్ము కాశ్యప్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం కారణంగా సుమారు 1 గంట పాటు పెందుర్తి రైలు మార్గంలో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా కలిగింది. రైల్వే ఉన్నతాధికారులు మరియు సాంకేతిక నిపుణులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి ఒరిగిపోయినటువంటి స్తంభాన్ని తొలగించి వెంటనే విద్యుత్ సరఫరాను కూడా పునరుద్ధరించారు. దీంతో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.